వేములవాడ దేవస్థానం గోశాలలోని కోడెలను అర్హులైన రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తిప్పాపూర్ వేములవాడ దేవస్థానం గోశాల నుంచి రైతులకు ఉచితంగా కోడెల ఆవుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు ప్రత్యేక అనుబంధంతో ఎక్కడెక్కడో నుంచి వేములవాడకు వచ్చి తమ ఆకాంక్షలు తీరాలని కోడె కడుతారని తెలిపారు. ప్రతినిత్యం భక్తుల కోలాహలంతో స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు కోడె మొక్కులు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అర్హులైన పేద రైతులకు కోడెలను అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆలయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారాలు. పక్కన పడుకుని వచ్చి సురేష్ ఇబ్బంది ఉందని పలు పత్రికలు, పలు సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించే వాళ్ళు, పలు టీవీ ఛానళ్లలో వచ్చినటువంటి క్రమంలో మీ అందరూ కూడా ఇక్కడ రావడానికి బయలుదేరి వస్తే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితిని చూసి తక్షణమే ఇదే ప్రాంతం నుంచి కలెక్టర్ గారు, నేను ఇద్దరం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కోడెల సంరక్షణ కోసం, ఎందుకంటే ఈ దేవాలయము భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం వేల రాజన్న ఆలయంలోనే కోడెల ముక్కు ఉంది కాబట్టి అలాంటి నిజ కోడెను భక్తుడు సమర్పించినటువంటి ఆ కోడెకు, ఆ భక్తుడు విశ్వాసాన్ని కూడా మమ్ము చేయకుండా చూడాలి కాబట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన ఆదేశాలు కూడా పాటిస్తూ ఇక్కడి నుంచి మేము గౌరవ ఉన్నతాధికారులకు కలెక్టర్ గారిని ఇద్దరం కూడా ఫోన్ లో మాట్లాడి ఇక్కడ పరిస్థితి వివరించగానే బహుశా దేవాదాయ శాఖ సమయం వాళ్ళే హిస్టరీలు అంటుండ్రు. 4-5 రోజుల్లో కలెక్టర్ గారు మేము ప్రతిఫలం పంపగానే 1,11,00,000 రూపాయలు కోడల సంరక్షణ కోసం ఈరోజు షెడ్ల నిర్మాణానికి సిమెంట్ రోడ్లకు నిధులు మంజూరైనాయి. ఇవి సరిపోకుండా ఇంకితరత్ర కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానీ తప్పనిసరిగా దేవాదాయ శాఖ ద్వారా గోశాలను బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ చేసి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా భక్తులు ఇస్తున్నటువంటి కోడెలను దేవుడికి అందిస్తూనే తద్వారా సామాజిక సేవలో రైతులు కూడా అందిపరిచినప్పుడు ఆలోచన తీసుకొని వచ్చినప్పుడు, ఎందుకంటే ఇతరత్ర మార్గాలకు ఇచ్చినప్పుడు మనం కొన్ని వింటున్నాం చేదు నిజాలు అలా జరగకూడదని చెప్పిన ఆలోచనతోటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సీఎంఓ ఎండోమెంట్ కి సంబంధించిన శాఖ అధికారుల ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ఒక కమిటీని వేసి గత 2 మార్లు కలెక్టర్ గారు కూర్చొని ఏ విధంగా ఇస్తే బాగుంటుందని నాకు బాగా గుర్తుంది. 2 సార్లు చైర్మన్ గా ఉన్నప్పుడు 2005